కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీవిష్ణు. మినిమం గ్యారంటీ హీరోగా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయని నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తాజాగా శ్రీవిష్ణు నటించిన చిత్రం విష్ణు విన్యాసం కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. శ్రీ బ్రహ్మేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విన్యాసం మూవీలో శ్రీవిష్ణు సరసన నయన సారిక హీరోయిన్గా నటించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు యాదనాథ్ మారుతీరావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా రాధన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్, రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటి, క్రిటిక్ రివ్యూ ఏమిటి అనే వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒంగోలులోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే విష్ణుకు న్యూమరాలజీ, జాతకాలంటే పిచ్చి. జ్యోతిష్యాలను పూర్తిగా నమ్మడం, వారు చెప్పే జాతకాల కారణంగా 30 ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోకపోవడంతో ఆందోళనగా ఉంటాడు. ఆ పరిస్థితుల్లో సంపన్న కుటుంబానికి చెందిన మనిషాతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. అయితే మనిషాను పెళ్లి చేసుకుంటే తన ప్రాణాలకు ముప్పు అని విష్ణుకు తెలుస్తుంది. జాతకాల పిచ్చి, న్యూమరాలజీ విష్ణు జీవితంతో ఎలా ఆడుకున్నాయి? విష్ణును జ్యోతిషుడు అంటే శ్రీనివాస్ రెడ్డి ఎలా తప్పుదారి పట్టించాడు? పెళ్లి కోసం ఎలాంటి తంటాలు పడ్డాడు? మనిషా జీవితంలోకి వచ్చిన తర్వాత విష్ణు పరిస్థితి ఎలా మారింది? మనిషా విచిత్ర ప్రవర్తన విష్ణును ఎలా కంగారు పెట్టించింది? మనిషాకున్న జాతక దోషం ఏమిటి? మనిషా జాతక దోషం వల్ల విష్ణుకు ఎలాంటి ముప్పు ఏర్పడుతుంది? చివరకు విష్ణు మనిషా ప్రేమ కథ ఎలాంటి ముగింపు లభించింది అనేది విష్ణు విన్యాసం సినిమా కథ. ఈ జాతకాల పిచ్చి, మూఢనమ్మకాల కథ నేపథ్యంగా గతంలో సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. ఇలాంటి సబ్జెక్టులు సినిమాకు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. అలాంటి కథతో వచ్చిన విష్ణు విన్యాసం సినిమా కథలో కూడా వినోదానికి బోలెడంత స్కోప్ ఉన్న స్టోరీలను అనిపిస్తుంది. కాకపోతే బలమైన కామెడీ సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగా పండకపోవడంతో బలమైన పాయింట్ కూడా తేలిపోయిందనిపిస్తుంది. అయితే పేలవమైన సన్నివేశాలతో సాగే సినిమాను కూడా శ్రీ విష్ణు తనదైన శైలిలో కామెడీని పండిస్తూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంతగా వర్కౌట్ కాకపోవడం ఈ సినిమాకు మైనస్. దర్శకుడు మారుతీరావు ఎంచుకున్న సబ్జెక్టు బాగానే ఉంది, కానీ దానిని రైట్ ట్రాక్లో పెట్టకపోవడమే ఈ సినిమా భారీ విజయానికి అడ్డుకట్టగా మారిందని చెప్పాలి. ఇక విష్ణు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. చాలా సన్నివేశాల్లో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా క్రేజీగా ఉందనిపించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చాలా ఈజీగా చేసేశాడు. నయన సారికతో కలిసి మంచి కెమిస్ట్రీ పండించాడు. శ్రీ విష్ణుకు జోడిగా నయన సారిక కూడా అదే జోస్ను చూపించింది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలు కథలో కీలకంగా కనిపిస్తాయి. ఇక సత్య కామెడీ సినిమాలో పెద్దగా వర్కౌట్ కాకపోవడం షాకింగ్గానే అనిపిస్తుంది. నాసిరకమైన సీన్ల కారణంగా సత్య కామెడీ బ్రహ్మాండంగా పెరగలేదని ఫీలింగ్ కలుగుతుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు బలంగా కనిపిస్తాయి. సాయి శ్రీరామ్ సన్నివేశాలను చాలా రిచ్గా చూపించారు. ఒంగోలు సిటీ వాతావరణాన్ని ప్రీ క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్లో బాగా షూట్ చేశారనిపిస్తుంది. మళ్ళీ రతన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటర్, ఆర్ట్ విభాగాలు పర్వాలేదనిపిస్తాయి. సుమంత్ నాయుడు అనుసరించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ కథా కథనాలపై కాస్త దృష్టి పెట్టుంటే మంచి కామెడీ సినిమా అయి ఉండేది.